వెల్కమ్ టు వ్యూ పాయింట్. వేసవి వచ్చిందంటే చాలు చాలా మందికి ముందుగా గుర్తుకొచ్చే పండు మామిడి పండు. తీపి రుచి సువాసనతో పాటు దీని పోషకాల పరంగా కూడా ఎంతో విలువైనదిగా భావిస్తారు. అయితే ప్రతిరోజు మామిడి తింటే శరీరంలో ఏం మార్పులు జరుగుతాయి, సరైన మోతాదులో తీసుకుంటే ఇది ఆరోగ్యానికి ఎలా ఉపయోగపడుతుంది అనే విషయాల గురించి పోషకాహార నిపుణులు వివరిస్తున్నారు. ఒక కప్పు మామిడి ముక్కల్లో సుమారు 99 క్యాలరీలు, 25 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 2.6 గ్రాముల ఫైబర్తో పాటు విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ ఇ, ఫోలేట్, పొటాషియం, కాపర్ వంటి పోషకాలు లభిస్తాయి. అందుకే మామిడి కేవలం తీపి పండు మాత్రమే కాకుండా శరీరానికి ఉపయోగపడే పోషకాల నిల్వగా కూడా చెప్పవచ్చు. అయితే ఇందులో సహజ చక్కెరలు ఎక్కువగా ఉండడంతో మోతాదు నియంత్రణ చాలా ముఖ్యం. తక్షణ శక్తి, ఫైబర్ ప్రభావం. ప్రతిరోజు మామిడి తినడం ప్రారంభించిన మొదటి వారంలోనే శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. సహజ కార్బోహైడ్రేట్లు త్వరగా ఎనర్జీ ఇస్తాయి. ఫైబర్ జీర్ణక్రియను కొంత నెమ్మదిగా చేసి ఎక్కువసేపు తృప్తి కలిగిస్తుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తికి మద్దతు ఇవ్వడమే కాకుండా మొక్కల ఆధారిత ఆహారంలోని ఐరన్ శరీరం బాగా గ్రహించేందుకు సహాయపడుతోంది. ప్యాకెట్ స్నాక్స్ లేదా చక్కెర పానీయాల స్థానంలో మామిడి తీసుకుంటే తేలికైన ఆహారపు అలవాట్లు ఏర్పడే అవకాశం ఉంటుంది. రెండో వారానికి వచ్చేసరికి మామిడిలోని ఫైబర్ ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఇది మలబద్ధకాన్ని తగ్గించి జీర్ణక్రియను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతోంది. నీటి శాతం ఎక్కువగా ఉండడంతో శరీరానికి తేమను కూడా అందిస్తోంది. అయితే మితిమీరిన మోతాదులో తింటే కొంతమందిలో చక్కెర ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. వీటిని కలిపి తింటే మంచిదే. మామిడిని ఒంటరిగా తినడం కంటే ప్రోటీన్ లేదా ఫైబర్ పదార్థాలతో కలిపి తింటే మరింత సమతుల్యమైన ఆహారంగా మారుతుంది. గ్రీక్ యోగర్ట్, డ్రై ఫ్రూట్స్, పన్నీర్, గుడ్లు వంటి వాటితో కలిపి తీసుకుంటే రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా ఉండడానికి సహాయపడుతుంది. అయితే మామిడి అందరికీ సరిపోదు. మామిడి పండు అలర్జీ ఉన్నవారు దీనిని పూర్తిగా దూరంగా ఉంచాలి. పాయిజన్ ఐవీ, ఓక్ వంటి మొక్కలకు అలర్జీ ఉన్నవారిలో మామిడి తొక్క లేదా రసం వల్ల చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.